దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలమున మరలా మనం ప్రభు యొక్క సాన్నిధ్యంలోనికి రావడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. ప్రత్యేకంగా ప్రియ సంఘమా, ఆ యొక్క యూట్యూబ్ ను వీక్షిస్తున్న ప్రజలారా, మీ అందరికీ ప్రభుపేట శుభములు. ఇంకా మనం రానున్న కాలంలో అత్యాశక్తితో మీరు ఈ యొక్క యూట్యూబ్ యొక్క ఛానల్లో దేవుని వాక్యం వినాలని మనస్ఫూర్తిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినము యొక్క వాగ్దానము మరి ఆ నహుము గ్రంథములో వ్యర్థుడు ఇక నీ మధ్య నుండడు అనేటటువంటి వాగ్దానమును ఈ ఉదయ కాలమున మరి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు, రోషం కలిగినటువంటి దేవుడు, నిజంగా ఆయన నిర్దోషులను మరి దోషులను నిర్దోషులుగా ఎంచడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఆయన బహుబలంగా దీర్ఘశాంతవంతుడు. నిజంగా ఆయన నిర్దేశించిన ప్రతి కార్యమును సఫలపరిచే దేవుడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే అంటున్నాడు, ఇక నీ మధ్య వ్యర్థుడు ఉండడు అనేటువంటి విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ నహూము నిజంగా ప్రవక్తలలో చిన్న ప్రవక్త. నిజంగా నేను మీ మధ్య సంచరించి నేను మిమ్మల్ని ఆశీర్వదించి మరి మీ మధ్య వ్యర్థుడు ఉండకుండా నేను ఆయన బలము కలిగినటువంటి దేవుడు, దీర్ఘశాంతుడు, పరాక్రమశాలి,